జిల్లా ఆక్వా రైతులు అందరూ సెంట్రల్ గవర్నమెంట్ మొన్న బడ్జెట్లో మనకి ఆక్వా గురించి ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు మాట్లాడారు మన గురించి. ఇది మన ఆక్వా రైతులకి మంచి పరిణామం అని అనుకోవాలి. మన దీని గురించి మనం ఆక్వా ఫీడ్ కానీ ఎక్స్పోర్టర్లు కానీ ఇవన్నీ కూడా మనకి తగ్గుతాయనేది రైతుల్లో పూర్తి ఆశాభావం ఎక్కువగా ఉంది. దానికి మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చదువుతున్నప్పుడు బంగారం రేటు బడ్జెట్ పూర్తి అయ్యేటప్పుడు బంగారం రేటు తగ్గిపోయింది. ఆక్వా ఫీడ్ కూడా బడ్జెట్ లో ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పారు. నెక్స్ట్ డే తగ్గిపోతుందని రైతులు పూర్తిగా ఆశాభావంలో ఉన్నారు. ఈ రోజు కూడా తగ్గలేదు. అంటే రైతుకి లబ్ధి పొందుతుందా లేకపోతే ఫీడ్ ప్లాంట్ లో లబ్ధి పొందుతుందా అన్నది రైతులకి అర్థం అవ్వలేదు. దాని గురించి వేళ నిర్మలా సీతారామన్ గారు మోడీ గారు చేసిన ఇన్పుట్ సబ్సిడీ ట్యాక్స్ తగ్గించడం వల్ల అది రైతులకి లబ్ధి పొందాలి, అది రైతులకే రావాలి. అది దాని గురించి వేళ మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకం చేశాం రైతులందరూ. దీన్ని స్టేట్ గవర్నమెంట్ ఫీడ్ రేట్లు తగ్గేటట్టు రైతులకి మంచి అవకాశం నిలబడేటట్టు చేయమని కోరుతున్నాం. ఈరోజు వీరవాసరంలో ఏదైతే ఇక్కడ వీరవాసరం సంబంధించిన ఆక్వా రైతు సంఘం ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో మరి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఆక్వా సంఘ సభ్యులు రైతులు పెద్ద ఎత్తున హాజరైనారు. మొదటగా ఏదైతే గత కేంద్ర బడ్జెట్ లో మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ఆక్వా రైతులకి మరి ఏదైతే కస్టమ్ డ్యూటీ మీద మరి 5% కి 15% నుంచి 5% తగ్గించడం, మిగతా హ్యాచరీకి సంబంధించిన కానీ అన్ని రకాల మీద కూడా జీరో ట్యాక్స్ ని విధిస్తూ రైతులకు ఎంతో ఉపకారపడే మరి ఆక్వాని ఆదుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ మరి చూసాం. దానికి మోడీ గారు కూడా మరి ఆయన హర్షభావం వ్యక్తం చేయటం అది రైతులకు ఎంతో శుభసూచకం. మేము ఈ రోజు ఇక్కడ ఆక్వా రైతులందరూ మనం ఇవాళ మీటింగ్ పెట్టుకుని ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి ఆక్వాని ఏదైతే ముందుకు వచ్చిందో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే ఆ సబ్సిడీలు కానీ ఏదైతే తగ్గించిన ఏదైతే విధానం ఉందో వెంటనే అమలు చేసే విధంగా వీరు ప్రయత్నించి వీరు కూడా రేపు రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఆక్వా రైతులకి బడ్జెట్ లోనే మరి సముచిత స్థానం కల్పించాలని చెప్పి మరి ఆక్వా రైతు సంఘాల తరపున ఆక్వా రైతుల తరపున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ మరి ఏదైతే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆక్వా సంఘాలన్నీ కలిసికట్టుగా మరి ఏదైతే రైతులు ఏదైతే ఆక్వా రైతులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారో ఈ రోజు కూడా మరి వేసిన సీడ్ 20 రోజులకి 30 రోజులకి చనిపోతున్న టైంలో మరి ఇంకా రైతు పరిస్థితి అంతకంటే దిగజారుతున్న టైంలో మరి వెంటనే ఇటు రైతులను కాపాడడానికి ఈ రెండు ప్రభుత్వాలకు ముందుగా వచ్చి మరి రైతులు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే ఏదైతే ఈ సంఘాల ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో ఏదైతే కొంతమంది అఖిల భారత సంఘం అని రాష్ట్ర సంఘం అని ఏదైతే గనక మరి స్టేట్మెంట్లు ఇస్తున్నారో అది ఈ రోజు ఆక్వా రైతులు చాలా ఇబ్బందిగా పరిస్థితుంది. మొన్న చూసాం మోహన్ రాజు గారని అఖిల భారత మరి ఏదైతే సంఘ అధ్యక్షుడు అని చెప్పి ఏదైతే ఆయన మరి ఈనాడులో ఏదైతే ఆయన చెప్పినట్టుగా ఏదైతే వచ్చిందో అది కేజీకి 7 రూపాయలు మ్యాచ్ తగ్గించాలని చెప్పి ఆయన డిమాండ్ చేయటం ఇవాళ రైతులందరూ కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రైతులకు ఉన్న సమస్యలేమో వేరు, కానీ ఎక్కడైతే సంఘాలు చెప్పి వాళ్ళందరూ స్టేట్మెంట్ ఇస్తారో ఈ రైతుల మీద భారం పడుతుంది. ఈ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇవాళ రైతులకు ఎంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇంచేతంటే ఇవాళ సంఘాలు రైతులందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఒక సంఘం కింద ఏర్పడి భవిష్యత్తులో మరి కార్యాచరణ రూపించడానికి అతి తొందరలోనే రాష్ట్ర స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరైతే ఇలాగా రైతులకు ఇబ్బందికర పరిస్థితి కలిగిస్తున్నారో వాళ్ళందరి మీద మనం ఏంటని చెప్పి మాట్లాడుకోవడానికి అతి తొందరలో రాష్ట్ర స్థాయిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. తప్పనిసరిగా ఇటు మీడియాకి కానీ అటు ఏదైతే మరి ఇండస్ట్రీస్ ఉన్నాయో ఫీడ్ ప్రాసెసింగ్ హ్యాచరీస్ ఉన్నాయో వాళ్ళకి కూడా చెప్తున్నాం. ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చి ఎవరు పడితే వాళ్ళు ఎలాగ చేస్తే భవిష్యత్తులో మరి చాలా రైతులు కూడా ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అతి తొందరలోనే ఈ కమిటీ ఏదైతే మీ సంఘాలన్నీ ఏర్పడి ఒక సంఘం కింద ఏర్పడి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కలుస్తామో తదుపరి మీ అందరికి కార్యాచరణ తెలియజేస్తాం. అప్పటి వరకు ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఏ స్థాయిలోకి ఇచ్చినా సరే దయవుంచి ఇటు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి తెలియజేస్తున్నాం, అటు అన్ని సంఘాల వారికి అన్ని ఇండస్ట్రీస్ వారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్క సమస్య వచ్చినా ఏ ఒక్క చిన్న ఇది వచ్చినా సరే అది పూర్తిగా రైతుల మీద మరి ఇవాళ కష్టాలు ఉన్న రైతు మీద భారం పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే దీని మీద ఆచితూసి వెళ్ళాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాం. తప్పకుండా భవిష్యత్తులో
మరి అందరం కలిసి రైతు ఉపయోగపడేలాగా అన్ని సంఘాల సభ్యులు అందరం కలిసి ఆక్వారైతులందరం కలిసి ముందుకు వెళ్ళడానికి అందరం కూడా ప్రయత్నంగా ఒక మీటింగ్ చేస్తుంది తదుపరి కార్యక్రమాన్ని ప్రకటిస్తామని తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాబోయే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇటువంటి కార్యక్రమం వారు ఎప్పుడు రైతులకు కనుక వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టి రైతు న్యాయం చేస్తే కనుక వాళ్ళని కూడా మనం గౌరవించే విధంగా కూడా అందరం కూడా మేము సమావేశమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు అందరి తరఫున కూడా కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఆక్వా రైతుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ ఆక్వా రైతాంగం ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద హర్షం వ్యక్తం చేస్తుంది. వీటిని తొందరగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరియు ఫిషరీస్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు వీటిని అర్జెంట్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా రైతాంగానికి మేలు కలిగేలాగా సహకరిస్తారని రైతాంగం తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దాంట్లో ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించారు. దీనికి గాను ఫీడ్ 20 రూపాయలు ఖచ్చితంగా తగ్గాలి. ఎందుకంటే ఒక 10% కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. సోయాబీన్ అప్పట్లో 150 రూపాయలు ఉంటే మీరు కేజీకి 20 రూపాయలు మేత పెంచారు. ఇవాళ సోయాబీన్ 150 రూపాయల నుంచి 50 రూపాయలకు వచ్చేసింది. అదేవిధంగా ఫిష్ ఆయిల్ కానీ ఇంకా ఏ రకంగా 3 సరుకులు ఉన్నాయి అన్నీ కూడా తగ్గినాయి. కానీ ఫీడ్ మిల్లర్స్ అందరూ కూడా ఖచ్చితంగా 20 రూపాయలు తగ్గించాలని రైతు సంఘాలు అందరి తరఫున మేము ఐక్యంగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే 20 రూపాయలు తగ్గాలి, కానీ మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి మోహన్ రాజ్ గారు 6 నుంచి 7 రూపాయలు తగ్గాలని చెప్పడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రైతుల్ని మేమందరం కూడా ఐక్యమత్యంగా ఉన్నాం. 20 రూపాయలు తగ్గిస్తే కానీ మేము రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా తగ్గించాలి. అంతేగాని 6 రూపాయలు 7 రూపాయలు ఇటువంటి స్టేట్మెంట్ దయచేసి ఇవ్వద్దండి. ఎందుకంటే ఇక్కడ ఫీల్డ్లో ఉన్నటువంటి రైతులు, ఎకరాలు అమ్ముకున్న రైతులు బాధ మాకు తెలుస్తుంది. మీరు ఎక్కడో కూర్చుని స్టేట్మెంట్లు ఇచ్చి 6 రూపాయలు తగ్గించాలి, 7 రూపాయలు తగ్గించాలి, ఇది తప్పిది. గత ప్రభుత్వంలో కూడా మీరు సాక్షి పేపర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను 300 ఎకరాలు చేస్తున్నాను, 4 క్రాపులు చేస్తున్నాను, ఎంతో బాగుంది కల్చర్ అని చెప్పేసి మీరు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా కడుపు మండుతుంది. ఇక్కడ ఇవాళ రైతులు అందరూ కూడా ఆస్తులు అమ్ముకుంటుంటే మీరు ఇలాగా చాలా బాగుందని చెప్పేసి ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వానికైనా సరే రైతాంగానికి మేలు జరిగేలా పనిచేయాలి. దానికోసం మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణ ఫీడ్ తగ్గించాలి. అదేవిధంగా సీడ్కి సంబంధించిన కూడా కస్టమ్స్ డ్యూటీ చాలా ఇంపోర్ట్ తగ్గించారు. సీడ్ క్వాలిటీ ఇచ్చి మీరు పైసా తగ్గించకపోయినా పర్లేదు, సరైన క్వాలిటీ ఇస్తే రైతు నిలబడతాడు. లేదా రైతు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రైతుని ఖచ్చితంగా బతికించాల్సిన బాధ్యత అటు ఫీడ్ మిల్లర్స్ మీద ఉంది, ఇటు ఎక్స్పోర్టర్స్ మీద ఉంది, ఇటు హ్యాచరీ మీద ఉంది, ఇటు ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే లేని పక్షంలో మేమందరం క్రాప్ హాలిడేస్గా వెళ్ళకపోతున్నాం. మాకు ఏదైతే ఈ ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత ఉందో అన్ని చేయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతాంగం తరఫున యూనియన్ మినిస్టర్లందరికీ కూడా మా మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ హర్షాన్ని వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.